హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం అందరూ చూస్తూ ఉంటారు. చాలామందికి ప్రెగ్నెన్సీ ఈ మధ్య లేట్ అవుతుంది. సో లేట్ అయినప్పుడు అందరూ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు రకరకాల టెస్టులు చేస్తారు. అందులో బాగా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్టీ టెస్ట్ అనమాట. ఇది మనం దీన్నే ట్యూబ్ టెస్ట్ అని కూడా అంటాము. ఎందుకంటే ఈ టెస్ట్ అనేది కంపల్సరీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తారు. చాలా టెస్టులు రాస్తారు, థైరాయిడ్ టెస్టు, షుగర్ టెస్టు, హెచ్ఐవి, మీ అన్ని టెస్టులు చేస్తారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ హెచ్ఎస్జీ టెస్ట్ అనమాట. అండ్ ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుందన్నమాట టెస్ట్. నేను కూడా చేయించుకున్నాను, 2 times చేశారు. నాకైతే చాలా పెయిన్ వస్తుంది. అండ్ ఇది ఎందుకు చేస్తారు అంటే, మనకి ఎగ్స్ ఉండేది, మనకి అండాశయాలు ఉంటాయి కదా, కుడివైపు ఎడమవైపు. సో అక్కడి నుంచే మనకి ఎగ్స్ అనేవి మంత్లీ రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యూబ్స్ నుంచే బయటికి రావాలి. సో ఆ ట్యూబ్స్ నుంచి బయటికి రాలేదనుకోండి, ఏదన్నా అడ్డుగా ఉందనుకోండి ఆ ట్యూబ్స్లో, సో మరి ఇంకా ఎగ్ ఫామ్ అయినా కూడా ఉపయోగం ఏమి ఉండదు కదా. సో అది బయటికి రాదు కదా. మనం ఎంత ప్రయత్నించినా కానీ ఇంకా కన్సీవ్ అవ్వలేం. కాబట్టి ఫస్ట్ ఆ ట్యూబ్ టెస్ట్ రాస్తారనమాట, సజెస్ట్ చేస్తారు. అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది ఒక్కసారి చేస్తే సేమ్ ఖచ్చితంగా అదే రిజల్ట్ అంటే కాదు. ఆ ట్యూబ్స్లో ఏమన్నా బ్లాక్లు ఉన్నాయా, ఏమైనా అడ్డుగా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ రాస్తారనమాట. రాసినప్పుడు అది చాలా భయంకరంగానే ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంది. అండ్ ఒకసారి ఆ టెస్ట్ చేయించుకున్నాము అంటే, ఇంకా ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి, రిపోర్ట్ బ్లాక్ అయింది అని వచ్చిందనుకోండి, ఆ రిపోర్ట్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మనం ఓవర్ స్ట్రెస్ అయినా, కొంచెం భయం పడిపోయినా అవి బ్లాక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. సో నాకు అట్లనే ఒకసారి చేయించుకున్నప్పుడు ఏమైందంటే, ట్యూబ్స్ 2 కనిపించట్లేదు, అసలు ట్యూబ్స్ కనిపించట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పారు. సో 2 months మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ చేయించుకున్నాం అనమాట. చేయించుకున్నప్పుడు అప్పుడు ఏమైంది, నార్మల్గానే ఉన్నాయి, 2 ట్యూబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి అని చెప్పారు. భయంకరంగా ఉన్నా కానీ తప్పదనమాట. కొన్ని మనకు కావాలి అన్నప్పుడు కొన్ని తప్పవు. అండ్ చేసినప్పుడు ఎట్లా అంటే, మన సిరంజ్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ చేసే సిరంజ్, దాంతో వాటర్ని పంపిస్తారనమాట లోపలికి, వాటర్ని పంపిస్తారు. సో వాటర్ ఇట్లా 2 వైపులకి వెళ్ళి ఏమన్నా ఉంటే అదంతా క్లీన్ చేసుకుంటూ బయటకు వస్తుంది. ఇంకా ఏమన్నా నార్మల్గా ఉంటే అట్లా వచ్చేస్తుంది, పెయిన్ వస్తుంది. అప్పుడు అట్లా కాకుండా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇంకా దానికి మించి ఇంకా వేరే టెస్టులు, కొన్ని సర్జరీలు అని చెప్పి చేస్తూ ఉంటారు. చేసేసిన తర్వాత అయితే నాకు 2 days నొప్పి ఉంది. అస్సలు నుంచోలేను, కూర్చోలేను, నడవలేను. చాలా భయంకరంగా అనిపించింది. అంటే ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. కొంతమందికి ఏమో చేసిన అంతసేపు నొప్పి అనిపిస్తుంది, దాని తర్వాత నొప్పి ఏమి ఉండదు. నాకేమో చేసినప్పుడు కొంచెం లైట్గా నొప్పి అనిపించింది. చేసేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత నుంచి చాలా పెయిన్ వచ్చింది, 2 days వరకు. అండ్ దాని తర్వాత అంతా బాగానే ఉంది. మీరు భయపడకండి. ఆ ఒక్కరోజు మనం కష్టపడ్డాము అంటే దాని తర్వాత అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇట్లా నొప్పి వస్తుంది కదా అని చెప్పి అనుకుని బాధపడి చేయించుకోకుండా అయితే మానకండి. ఎందుకంటే ఒకవేళ బ్లాక్ లేదనుకోండి అంతా మంచిదే కదా. ఒకవేళ బ్లాక్ ఉందనుకోండి, ఒకవేళ బ్లాక్ ఉండి మీకు తెలియక టెస్ట్ చేయించుకోక పిల్లల కోసం చూస్తూనే ఉన్నారనుకోండి, మీరు ఎంత ట్రై చేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఇంకా పిల్లలు పుట్టారు కదా ఆ బ్లాక్ ఉన్నప్పుడు. సో వన్స్ ఒకసారి చేయించేసుకుని అసలు బ్లాక్ ఏం లేదు అని క్లారిటీ తెచ్చేసుకున్న తర్వాత అంతా నార్మలే కదా. సో మీకు ఖచ్చితంగా భయపడకుండా చేయండి. పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇదైతే చెప్పగలను. కానీ మనసులో మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుని, మరి కొన్ని కావాలి కదా, తలుచుకుంటూ ఇంకా ఒక రోజు 2 రోజులు లైఫ్ లాంగ్ బాధపడే కంటే 1-2 రోజులు బాధపడడం ఏం తప్పు కాదు కదా. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని చేయించుకోవాలనుకునే వాళ్ళు చేయించుకోండి. ఇంకా మీకు ఇంకేమైనా సజెషన్ కావాలి అంటే మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.